పుణ్యతపోమయుండు మునిపూజ్యుడు బ్రహ్మ సమప్రభుండు బ్రహ్మణ్యుడు ప్రావృషేణ్య జలదాసితవర్ణుడు అశేష కిల్బిషారణ్య దవానలుండగు పరాశరనందనుడేగుదించే తత్పుణ్యజయస్వరూపమును బోలే కరంబు మనోముదంబుగా. ఇట్లు వచ్చిన వ్యాస మునీంద్రునకు అందరూ అతిభక్తి నమస్కరించి ఆసన అర్ఘ్యాది విధులను పూజించి ఉన్న వారలను కరుణార్ద్ర దృష్టిని చూచి కృష్ణద్వైపాయనుండిట్లనియే. కొడుకు పల్కు విని కూడదు నాక దురాత్ముడై కడగి మీకు అపకారము చేసి తరిస్త్రి వెల్వడగబంచే కడు పాపమతిన్ ధృతరాష్ట్రుడు ఏ ఎడల దుర్జనులనే మరి నమ్మగపోలునే. దీనిరింగి మీకు హితోపదేశంబు చేయవచ్చితిని. నిఖిల ధర్మ విధులరయి వినీతులరైన మీకు బాంధవ వియోజనంబైన ఈ కర్మంబు పురాకృతంబు. దీనికి శోకింపవలవదు. కొండొక కాలంబునకు మీరును బాంధవులను కలసి ఎప్పటి ఎట్ల రాజ్యంబు చేయుదురు. ఇది శాలిహోత్రు తపఃప్రభావంబునైన కొలను. దీని జలంబులు ఉపయోగించిన వారికి బుభుక్షా పిపాసలు లేవు. ఈ వనస్పతియును శీత వాతాతప వర్షంబుల వలన రక్షించును. ఇందు గురులెరుంగకుండా కార్యార్థులరై కతిపయ దినంబులుండి ఏకచక్రపురంబునకేగి అందు బ్రాహ్మణ భావంబున బ్రాహ్మణ గోష్ఠి నుండి నా రాక ప్రతీక్షించి ఉండునది అని కరపి తనకు వినయావనతులై కృతాంజలులైన మనుమల దీవించి కౌగిలించుకుని బాష్పపూరిత నయనయై మ్రొక్కియున్న కోడలిని ఊరార్చి నీ కొడుకు ధర్మనిత్యుండు ఈ యుధిష్ఠిరుండు నారాయణ భుజంబులంబోని తన నలుగురు తమ్ముల బలంబున సర్వ పార్థివుల శాసించి సార్వభౌముండై రాజసూయ అశ్వమేధాది క్రతువులు చేసి పితృపైతామహంబైన రాజ్యలక్ష్మిని అనుభవించుచున్ కురుకులంబునెల్లా పవిత్రంబు సేయునని శోకోపశమనంబు చేసి హిడింబంజూచి దీని పేరు కమలపాలిక. ఇది భీమునకు వశవర్తిని అయి పరిచరించి మహాసత్తుండైన కొడుకుంగాంసు ఆతండు మిమ్మందరను ఆపద్విషయంబున ఉద్ధరించును అని చెప్పి మునివరుండు తిరోహితుండైన అమ్మునివరు కరపిన మార్గమున పాండవులు విగత కల్మషులు అవిషాదమున సుఖముండిరి వినయం మొప్పగా శాలిహోద్రుణాశ్రమ భూమిన్. అంత పవనతనూజుడ కమలపాలిక చేత వినీతుడై మహార్ణవవృత భూమిలో కలవనంబుల హంస బలాక సారసారవ రుచిర ఆపగా వరసర పులినంబుల పర్వతంబులన్ వివిధ విహారుడై అనుభవించే అధీష్ట మనోజ భోగము.